జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మీద అప్పుడు విపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ప్రస్తుతం డీసీఎంగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షులు వారు, వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళు చేసినటువంటి ఆరోపణలు, వాళ్ళు ఊగినటువంటి ఆవేశపూరితమైనటువంటి ఆ విన్యాసాలు, బాబోయ్! వీళ్ళ అధికారంలోకి వస్తే ఎంత అద్భుతమైనటువంటి ప్రవర్తన, ఎంత అద్భుతమైనటువంటి వ్యవహార శైలి ఉంటుందేమో అని చెప్పి ఎవరైనా భ్రమపడి ఉండొచ్చు అప్పుడు వీళ్ళ ఆవేశాన్ని చూస్తే. అందులో ప్రధానమైనది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఫ్లైట్లో పోతారు. ఒకానొక స్టేజ్లో చంద్రబాబు గారు గాల్లో వస్తాడు, గాల్లోనే పోతాడు అని కూడా అన్నారు. ఇక ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారైతే ప్రజాధనం ఎంత బాధ్యతగా ఉండాలి, మనం ఎట్లుండాలి, అట్లే ఖర్చు పెడతారా, 50 కిలోమీటర్లు అంటే రోడ్డు మీద పోలేరా, ముఖ్యమంత్రి అంటే రాజా పైనుంచి దిగొచ్చాడా అని ఎన్ని అన్నారో. సీన్ కట్ చేస్తే నీ పాసుగల వీళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళ ఇంటికి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళ పార్టీ ఆఫీసులకు కూడా హెలికాప్టర్లు, చాపర్లు వాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి వాడుతూ ఉన్నారు అని చెప్పి ఏదో అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకున్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మినిస్టర్గా డీసీఎం, పేరుకే డీసీఎం బట్ ఒక మినిస్టర్ మాత్రమే కదా, ఆయన కూడా అసలు షేర్ ఆటోలు వాడినట్టే వాడుతూ ఉన్నారు. మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం, పిఠాపురానికి పోవాలి అంటే ఓ రోజు హైదరాబాద్ నుంచి గన్నవరం, అక్కడి నుంచి ఆయన ఆఫీస్కు చాపర్, ఆఫీస్ నుంచి గన్నవరానికి చాపర్, మళ్ళీ గన్నవరం నుంచి హెలికాప్టర్ పిఠాపురానికి. తాజాగా మళ్ళీ హైదరాబాద్ నుంచి ఒకరోజు అప్ అండ్ డౌన్ హెలికాప్టర్లు, చాపర్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ఫ్లైట్, అక్కడ నుండి స్పెషల్ చాపర్లో ఉదయం వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోయే ఓ డిప్యూటీ సీఎం, ఆయన ట్యాగ్ చేసి, ఓ డిప్యూటీ సీఎం గారు, ప్రభుత్వం డబ్బులు ఇలా దుబారా చేసే బదులు హైదరాబాద్ ఇంట్లోనో ఫామ్ హౌస్లోనో ఉండి జూమ్లో వస్తే ప్రజాధనం వృధా కాదు కదా అని. ఏమంట, 4వ తేదీ ఎల్లుండా 4వ తేదీ అంట మన ఆంధ్రప్రదేశ్ డీసీఎం గారి షెడ్యూల్ ఏంటో తెలుసా? ఉదయం 8:30 మాదాపూర్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరతారట, బై రోడ్డులో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారట, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరానికి బై ఫ్లైట్ వెళ్తారట, నెక్స్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ హెలీప్యాడ్కి వెళ్తారట. ఎక్కడ హెలీప్యాడు, ఎందుకని? నరసింహాపురం విలేజ్, మార్కాపురం మండల్ ఆఫ్ ప్రకాశం డిస్టిక్ మార్కాపురం మండల్లో నరసింహాపురం విలేజ్కి చాపర్లో వెళ్తారట. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆటికి చాపర్లో వెళ్తారట. తర్వాత అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలు ఏవో ఉంటే అవి చూసుకుంటారట, పబ్లిక్ మీటింగ్ ఉంటే అటెండ్ అవుతారట. అక్కడి నుంచి మళ్ళీ ఆ హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తారట. చాపర్లో మళ్ళీ ఆ మార్కాపురం దగ్గర నుంచి చాపర్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారట. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి మాదాపూర్ హైదరాబాద్లోని తన ఇంటికి చేరుకుంటారట. ఆయన షెడ్యూల్ మొత్తం పెట్టారు వైసీపీ అధికార ప్రతినిధి. మాదాపూర్ ఇంటి నుంచి గన్నవరం నుంచి మాదాపూర్ ఇంటి నుంచి బేగంపేట నుంచి హెలికాప్టర్లో గన్నవరం, అక్కడి నుంచి మళ్ళీ చాపర్లో మార్కాపురం, మళ్ళీ అక్కడి నుంచి చాపర్లో గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్, అక్కడి నుంచి ఇంటికి. పొద్దున్న నుంచి సాయంత్రం హైలైట్ నిజంగా. ఆంధ్రప్రదేశ్ డీసీఎం ఎప్పుడు వచ్చినా కనుక స్పెషల్ ఫ్లైట్లే, ఒక మినిస్టర్. మరి ఇందులో ప్రజాధనం ఏమి ఖర్చు కావట్లేదా? వాళ్ళంటే అన్ని అన్నారు కదా, నా పాయింట్ అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఏదన్నా మనం మాట్లాడితేనే నీతి, ఎదుటోళ్ళు ఏం మాట్లాడినా కనుక బూతు. మనం నీతులు, ఎదుటోళ్ళు బూతులు. ఏమంటే అవి వినాలి. హోరే నీ పాసుగుల్లా.